నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. అది దట్టమైన అటవీ ప్రాంతం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ బందాల ఏజెన్సీ ప్రాంతం. అమాయకులైన అడవి బిడ్డలకు వైద్యం అందడం గగనకుసుమమే. వైద్యం చేయించుకోవాలంటే వారి పాటలు అన్నీ ఇన్ని కావు. కాన్పు వచ్చినా, పాము కాటేసినా కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టాలి. కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదు. అలాంటి చోట చూడముచ్చటైన కంటైనర్ ఆసుపత్రి వెలిసింది. జిల్లా కలెక్టర్ దివాకర్ వినూత్న ప్రయోగం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి కంటైనర్ ఆసుపత్రి. అత్యవసర వైద్యం అందించేందుకు సరికొత్త టెక్నాలజీతో జాతీయ రహదారికి 50 కిలోమీటర్ల దూరంలో పోచాపూర్లో దీనిని ఏర్పాటు చేశారు. 7 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ సబ్ సెంటర్ను కంటైనర్ రూపంలో నెలకొల్పారు. ఈ కంటైనర్ ఆసుపత్రిలో 4 పడకలు, సేవలందించే నర్సులు, వైద్యులకు ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. వైద్యునితో పాటు సిబ్బందిని కూడా నియమించారు. కలెక్టర్ దివాకర్తో కలిసి మంత్రి సీతక్క దీన్ని ప్రారంభోత్సవం చేశారు. ఏజెన్సీ గ్రామాల పర్యటనలో భాగంగా మన ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో చాలా లోతట్టు అటవీ ప్రాంతాల్లోకి నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టరు, ఇతర శాఖల అధికారులతోటి గ్రామాలలోనే ప్రజల బాధలు వినడం కోసం మరి ప్రజా దర్బార్ లాగా ప్రజావాణి పెట్టుకోవడం జరిగింది. ఒకటి లింగాలలో పెట్టినాము అక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో, అదేవిధంగా ఇప్పుడు మరి ఇక్కడ పోచాపురంలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పోచాపురం చూస్తే ఈ ప్రాంతంలో ఈ గుట్టల మీద 5 గ్రామాలు ఉన్నాయి. వందల సంవత్సరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నటువంటి ఆదివాసీ గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. వారికి కనీస అంటే హెల్త్ సమస్యలు వస్తే మరి కిందికి పోవాలంటే చాలా దూరం ఉంది. అదేవిధంగా హాస్పిటల్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కలెక్టర్ గారు స్పెషల్ ఇనిషియేట్ తీసుకొని డిఎంఎండ్హెచ్ఓ కలెక్టరు అందరం అనుకొని ఇక్కడ ఒక స్పెషల్గా కంటైనర్లోనే హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒక ఏఎన్ఎంను నర్సును ఆడ పెట్టి అక్కడ ఒక 2 బెడ్స్ కూడా వేసి ఏదైనా తక్షణ ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత పసరకు కానీ ములుగు కానీ పంపించే విధంగా కూడా ఈ 5 గ్రామాల కోసం స్పెషల్ ట్రీట్మెంట్ కోసం మరి హాస్పిటల్ను కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఇక్కడ హాస్టల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మినీ గురుకులం గత కొంతకాలంగా కూడా విద్యా వ్యవస్థ ఎట్లా అయిందో మీకు తెలుసు. కాబట్టి మరి ఎప్పుడో దాదాపు 2004లో ఈ యొక్క మినీ గురుకులం ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత నుంచి కొంత అప్పుడప్పుడు కొన్ని పనులు కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సంపూర్ణంగా ఈ పిల్లలకు కానీ అదేవిధంగా ఈ గ్రామాలకు కూడా 5 గ్రామాలకు కూడా రోడ్డు రవాణా వ్యవస్థను సంపూర్ణంగా మెరుగుపరుస్తాం. అదేవిధంగా అటవీ గ్రామాల్లో చాలా వాగులు తోగులు ఉన్నాయి. నీటి వసతి లేక పంటలు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. దాంతో ఇంకా అడవులు కొట్టాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి నీటి వసతి కనుక కల్పించి ఉంటే 2 పంటలు ఎకరంలో 2 ఎకరాల పంటను తీయగలం. ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలు, కంటైనర్ సబ్ సెంటర్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ఏజెన్సీలోని అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని, 100 ఏళ్లుగా అడవిని నమ్ముకుని బతుకుతున్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులు చొరవ చూపాలని మంత్రి అధికారులను కోరారు. మన నియోజకవర్గంలో అత్యంత మారుమూల అడవి గ్రామాలు, గుట్టల మీద ఉన్నటువంటి గ్రామాలైనటువంటి మరి పోచాపురం గ్రామానికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు ఒక మంచి ఆలోచనతోటి అక్కడ హెల్త్ సెంటర్ను కంటైనర్లో హెల్త్ సెంటర్ ఒక కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలకు మరి కంటైనర్లో హెల్త్ను డెలివరీ కేసులు కావచ్చు, ఇతరత్ర ఎమర్జెన్సీ కేసెస్ వస్తే చేయడానికి అది హాస్పిటల్ని కూడా ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు పోచాపురం కానీ, బందాల కానీ, అల్లిగూడెం, నర్సాపురం, బొల్లెపల్లి గ్రామస్తులు రావాలంటే గుట్ట కింది దిగి రావాలి. కొడిసెలకు వస్తే అక్కడ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ దాదాపుగా 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసర నుంచి మనకు దాదాపుగా 70 కిలోమీటర్ల ములుగుకు రావాల్సి వస్తుందని ఈరోజు స్పష్టంగా అక్కడే అవకాశాలు ఉండాలని ఏర్పాటు చేసి ప్రజా దర్బార్ లాగా కూడా అడవి గ్రామాల ప్రజలు పాపం మనల్ని కలవాలంటే ఒక రోజంతా టైం పెట్టుకొని బయటికి రావాల్సి వస్తుంది. వర్షాలు వస్తుంటాయి,
మరి వెహికల్స్ జారి కింద పడుతుంటాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయని నేను కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి అదేవిధంగా డిఓలు, ఇతర డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ అందరం కలిసి ఆ గ్రామాలకు వెళ్ళినాం. వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం. లింగాల దగ్గర ఒక ప్రజావాణి కార్యక్రమం పెట్టినాం ఆ చుట్టుపక్కల గ్రామాలకు. అదేవిధంగా పోచాపురంలో కూడా ఒక ప్రజావాణి కార్యక్రమం పెట్టి అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కార మార్గం దిశగా కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వాటన్నిటిని సార్ట్అవుట్ చేస్తున్నారు. పిల్లల మీద చాలా ఉంటుంది, మనం నెగ్లిజెంట్ చేస్తే వాళ్ళు కూడా అట్లా అయిపోతారు, ఏం కాదులే అనేది వస్తుంది. కానీ